నమస్కారం అండి. నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్. చాలామంది అండి మెడిసిన్స్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే హోల్సేల్ మార్కెటింగ్ కానీ చేస్తుంటారు. చాలామంది మొదలు పెడతారు, లైసెన్స్ తీసుకుంటారు, ప్లస్ ప్రోడక్ట్ కూడా తయారు చేయించుకుంటారు. కానీ నెక్స్ట్ చేసేది అతిపెద్దది అదే ఏంటంటే అదే మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెటింగ్ చేస్తేనే మన ప్రోడక్ట్ అనేది మనం సేల్ చేయగలుగుతాం. అది ఏ విధంగా చేయాలి చాలామంది తెలియదు. డాక్టర్స్ని ఏ విధంగా కలవాలి, డాక్టర్స్ మన ప్రోడక్టే ఎందుకు రాయాలి. మార్కెటింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేదు. జస్ట్ ఒక మంచి స్ట్రాటజీ, ఒక మంచి ప్లాన్ ఉంటే సరిపోతుంది. ఈరోజు మనం మన బ్రాండ్ మెడిసిన్ని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, డాక్టర్స్ని మన మెడికల్ షాప్ వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలి, అంటే ఏ విధంగా కన్విన్స్ చేయాలని చెప్పేది ఒక 5 స్టెప్స్, ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. అంటే నేను నాకు అనుభవించి చేసింది ఒక 5 స్టెప్స్ చెప్తాను. 5 ప్రాక్టికల్గా చెప్తాను. చూడండి, అదేదో వివరిస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి దయచేసి. స్టెప్ 1, మనము ఏ డాక్టర్ని కలవాలి, అంటే మనం ఎలాంటి డాక్టర్ని కలవాలి, మన ప్రోడక్ట్ సంబంధించిన డాక్టర్ని ఏ విధంగా ఎంచుకోవాలి అని చెప్తాను. చూడండి, మనం అంటే అండి కామన్ మనం ఏ డాక్టర్ని కలవాలంటే మన ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకు మనము ఒక మల్టీవిటమిన్ కానీ లేకపోతే గ్యాస్ టాబ్లెట్ లాంటివి ఏమైనా తయారు చేయించుకోవాలి అనుకోండి, మనము జనరల్ ఫిజిషియన్ లాంటి డాక్టర్ని మనము టార్గెట్ చేయాలి. ఎందుకంటే అండి మనం మెడిసిన్ని బట్టి మనం డాక్టర్ని కలిస్తే మన సేల్స్ బాగుంటాయి. లేకపోతే మనం చేసేది మన మెడిసిన్స్ ఒక రకం ఉండి మనం వేరే డాక్టర్ని కలుస్తా అంటే వేస్ట్. సపోజ్ మనము ఒక పీడియాట్రిక్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్పెషలైజేషన్ ఎంచుకోండి. అంటే మనం చేసే మార్కెటింగ్ మెడిసిన్స్ అనేది ఒక స్పెషలైజేషన్గా ఉండాలి. అంటే అయితే మీరు సపోజ్ పీడియాట్రిక్ అనుకున్నారు అనుకోండి, పీడియాట్రిక్ చేస్తే పీడియాట్రిక్లో ఏముంటాయండి, సిరప్స్ కానీ పిల్లలకు డ్రాప్స్ కానీ చిన్న పిల్లలే ఉంటాయి. కాబట్టి మనము అలాంటి టాబ్లెట్స్ అలాంటి చేయించి మనము అలాంటి డాక్టర్స్నే కలిస్తే మనము సేల్స్ బాగుంటుంది. అంతేగాని మనము పీడియాట్రిక్ చేయించి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే బాగుండదు. ఇఫ్ కండిషన్ మనం ఒకవేళ గైనిక్ అనుకున్నాం అనుకోండి, గైనిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముండాలి, మన దగ్గర కాల్షియం టాబ్లెట్ కానీ లేకపోతే ఐరన్ టాబ్లెట్ కానీ ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మంచి మార్కెటింగ్ చేయొచ్చు. మనం కంపల్సరీ మనం మన దగ్గర ఏమున్నాయో అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ప్లస్ సపోజ్ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే డర్మటాలజిస్ట్ ఉంటారు. డర్మటాలజిస్ట్ వాళ్ళు ఏంటంటే మన దగ్గర డర్మటాలజిస్ట్ అంటే ఏంటంటే మన దగ్గర పేస్ట్లు కానీ లోషన్స్ కానీ అవి ఉన్నాయి అనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి మనకు మార్కెట్ కొద్దిగా అందులో మార్జిన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ అండి మనము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఓకే అంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి అంటే మన దగ్గర ఏం టాబ్లెట్స్ స్పెషలైజేషన్ టాబ్లెట్స్ ఉన్నాయో ఆ డాక్టర్ని వెళ్ళి కలుస్తాం. కలిసిన తర్వాత మనకు మన ప్రోడక్ట్ గురించి మంచి క్వాలిటీ ఉండాలి ప్రోడక్ట్లో, ప్లస్ ప్యాకేజింగ్ మంచిగా ఉండాలి. ఉంటేనే అప్పుడు మన ప్రోడక్ట్స్ డాక్టర్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఏదో ప్యాకేజింగ్ మామూలుగా ఉండి బాగుంటే బాగుంటుంది. ఏ విధంగా అంటే కామన్గా డాక్టరు ఆ ప్రోడక్ట్ చూస్తే అతను ఓపెన్ చేయకముందుకి ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉందన్నట్టుగా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అంత తెలుస్తారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా అంటే చాలా అపియరెన్స్ బాగుండాలి, ప్లస్ బాక్స్ పట్టుకోగానే మంచి ఒక ప్రీమియం లుక్ కనిపించాలి. ప్లస్ దానికి అలాంటి అంటే మన బాక్స్కి మంచి డ్రిప్ ఆఫ్ యూవీ అంటే డ్రిప్ ఆఫ్ యూవీ కోటింగ్ కానీ లేకపోతే మెటాలిక్ ఫినిషింగ్ ఉన్న బాక్స్ కానీ యూజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది, అంటే చాలా బాగుంటుంది. అలాంటి టాబ్లెట్స్ వాడితే మనకు డాక్టర్స్ కూడా చూడగానే అంటే ఒక కామన్గా మన బాక్స్ అంటే మన ప్రోడక్ట్ యొక్క బాక్స్ ఒక డాక్టర్ టేబుల్ మీద ఉంటే అదొక డెకరేషన్ ఐటెం లెక్క అనిపించాలి, అంతే తప్పించి ఇది ఒక మెడిసిన్ లాగా అనిపించద్దు. ఆ విధంగా ఉంటే డాక్టరు తీసుకోవడానికి అట్రాక్ట్ అవుతాడు. ప్లస్ మనం ఏంటంటే మంచి ఫినిషింగ్ ఉండాలి. అంటే ప్రోడక్ట్కి లోపల టాబ్లెట్ కూడా మంచి అంటే జస్ట్ రౌండ్ టాబ్లెట్ కాకుండా క్యాప్సూల్ కాకుండా మంచి అంటే ఒక డిఫరెంట్ ఫినిషింగ్ ఉంటే అది చాలా బాగుంటుంది, తొందరగా అట్రాక్ట్ అవుతారు. ప్లస్ చాలా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ప్యాకేజింగ్ అనేది కంపల్సరీ ఒక యూనిక్గా ఉండాలి. అంటే ఒక యూనిక్గా అంటే అందరిలాగా కాకుండా ఒక యూనిక్గా ఉంటే కొంచెం మన బ్రాండ్ వాల్యూ అనేది దానిలో అంటే ఆ పేరు చూడకముందుకి అంటే ఆ ప్రోడక్ట్ ఏమంటారు ఆ ప్యాకేజింగ్ చూడగానే ఓకే సో అండ్ సో కంపెనీ ప్రోడక్ట్ అని చెప్పినట్టుగా ఒక యూనిక్గా ఉంటే కొద్దిగా చాలా బాగుంటుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్ కానీ లేకపోతే డ్రిప్ ఆఫ్ యూవీ మెటాలిక్ అలాంటి ఫినిషింగ్లు ఉన్నవి తీసుకోండి, చాలా బాగుంటుంది. ట్యాబ్లెట్స్ కూడా చూడండి, ట్యాబ్లెట్స్ కూడా మన ట్యాబ్లెట్స్ కలర్ సైకిల్ కూడా ఇంపార్టెంట్ అండి. కలర్ సైకిల్ ఏంటంటే ట్యాబ్లెట్ అంటే ఏ కలర్లో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కొద్దిగా చూస్తే బాగా అనిపించాలి, లుక్ అనిపించట్లేదు. అంటే మనము సపోజ్ గ్యాస్ ట్యాబ్లెట్ అనుకోండి,
కామన్గా గ్యాస్ టాబ్లెట్ ఏ విధంగా ఉంటుంది, ఆకుపచ్చ లేకపోతే ఒక వైట్ కలర్ ఉంటే కొద్దిగా చూడడానికి బాగుంటుంది. అదే సపోజ్ ఎనర్జిక్ ప్రోడక్ట్ అనుకోండి, సపోజ్ అంటే ఏమన్నా బలంకి సంబంధించిన ఏమన్నా టాబ్లెట్ మల్టీవిటమిన్ అంటారు అనుకోండి, కామన్గా ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటే కొద్దిగా చాలా బాగుంటుంది అంటే. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కొద్దిగా చూస్తే మనకు అరకట్టుకున్నట్టుగా ఉంటే అప్పుడు చాలా బాగుంటుంది. అది కలర్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. కలర్ సైకాలజీ కూడా కంపల్సరీగా ఉండాలి, చూసుకోండి, కలర్ సైకాలజీ కూడా ఉండాలి. ఓకే, మరి క్యాప్సూల్స్ మరి ఇప్పుడు ఓకే కలర్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు మనం చేసుకున్న టాబ్లెట్స్ ఏ విధంగా ఉండాలి, క్యాప్సూల్స్ ఉండాలా లేకపోతే టాబ్లెట్స్ రూపంలో ఉండాలంటే కామన్గా అండి అంటే క్యాప్సూల్స్ కాకుండా అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ ఉన్నట్టుగా ఉండి క్యాప్సూల్స్ లెక్క ఒక వెరైటీ షేప్స్, లేకపోతే టాబ్లెట్స్ అయినా కానీ సరే క్యాప్సూల్స్ అయినా ఓకే, లేకపోతే టాబ్లెట్స్ అయితే వెరైటీ షేప్లో అంటే కామన్గా రౌండ్గా కాకుండా కొంచెం షేప్ డిఫరెంట్గా కొంచెం ఉన్నట్టు ఉంటే కొద్దిగా అంటే షేప్ కూడా అవసరం కాబట్టి అది టాబ్లెట్స్ కాకుండా క్యాప్సూల్స్లో ఉండని సరే ఓకే, టాబ్లెట్స్లో ఉన్నాయని ఆ టాబ్లెట్స్ కొద్దిగా డిఫరెంట్ షేప్స్లో ఉంటే కొద్దిగా బాగుంటుంది. నెక్స్ట్ మనమండి ప్రొఫెషనల్ విజువల్ ఐడీస్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అండి ఇవాళ రేపు డాక్టర్లు టైం ఎక్కువ కాబట్టి మనము తక్కువ మాటలలో ఎక్కువ బొమ్మలు అంటే ఏంటంటే సపోజ్ మనము మ్యాటర్ తక్కువ ఉండాలి, తొందరగా విజువల్గానే కనిపించేటట్టు. అంటే సపోజ్ ఒక గ్యాస్ టాబ్లెట్ ఉందనుకోండి, ఆ గ్యాస్ టాబ్లెట్లో జీర్ణాశయం లాంటిది లేకపోతే అలా మంచి అంటే తొందరగా ఇట్లా అంటే ఏమంటారు యాసిడ్స్ రాగానే టాబ్లెట్ వేయగానే ఇట్లా ఫ్రీ అవుతున్నట్టు ఆ విధంగా మంచి బొమ్మలతోని విజువలైజ్ చేయించుకుంటే ఏంటంటే డాక్టర్స్ తొందరగా తొందరగా ఓకే చాలా బాగుంది అన్నట్టుగా కలర్ఫుల్గా ఉంటే చాలా డాక్టర్ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి మంచి విజువలైజ్ తయారు చేసుకొచ్చుకోండి, పర్ఫామ్ చేయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అండి శాంపిల్స్ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క డాక్టర్కి మనం ఇవ్వాలి. ఎందుకంటే కొత్త మార్కెట్లోకి వేస్తున్నాం కాబట్టి తర్వాతనే ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే డాక్టర్కి ఓకే శాంపిల్స్ ఇచ్చేయాలి కదా. మినిమం శాంపిల్స్ కూడా అంటే ఒక 5 నుంచి 10 మందికి సరిపోయేటట్టు ఇస్తే డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే కొంతమందికి ఇస్తారు. డాక్టర్స్ ఇస్తే ఆ పేషెంట్స్ మళ్ళీ వస్తారు కదా, వాళ్ళకు డాక్టర్ చెప్తాడు ఇచ్చిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఒక 15 డేస్కు లేకపోతే 1 వీక్ మళ్ళీ రీవిజిటింగ్ రండి అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అడుగుతాడు అన్నట్టు ఎట్లుంది ఫీడ్బ్యాక్ అని డాక్టర్ ఆ పేషెంట్స్ అడుగు చూస్తే బాగా అనిపించినట్లయితే మనం చూస్తాడు ఓకే బాగా ఉందన్నట్టుగా చెప్పి మనం వెళ్ళినప్పుడు మనకు కూడా చెప్తాడు ఓకే సరే ఇట్లా ఫీడ్బ్యాక్ ఇట్లా ఉందని చెప్పేసి మనకు బాగా అనిపిస్తే ఆ డాక్టర్ మన దగ్గర తీసుకోవడానికి ముందు చూపుతారు. కాబట్టి కంపల్సరీగా శాంపిల్స్ ఒక డాక్టర్కి ఇవ్వండి, ఇస్తే ఫీడ్బ్యాక్ ఇచ్చేసి చెప్పండి సార్ ఫస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు శాంపిల్స్ ఇవ్వండి, ఇచ్చేసారి చూడండి సార్ ఈ నెక్స్ట్ విజిట్ వరకు చూడండి ట్రై చేయండి సార్ చాలా బాగుంటుందని చెప్పేసి రండి. చెప్తే నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు అడిగితే చెప్తారు సార్ మేము శాంపిల్స్ ఇచ్చాం కదా సార్ లాస్ట్ వీక్ చూడండి సార్ మరి ఏ విధంగా ఉందన్నట్టు చెప్తారు, ఫీడ్బ్యాక్ కూడా చెప్తారు. కాబట్టి కంపల్సరీగా శాంపిల్స్ ఇస్తే ఒక 5 నుంచి 10 మందికి సరిపడేట్టు ఇవ్వండి, కంపల్సరీ ఇస్తే బాగుంటుంది. మెడికల్ షాప్ వారితో ఏ విధంగా మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే మనం వారితో ఏ విధంగా మెలగాలంటే కామన్గా ఒక డాక్టరు మన ప్రోడక్ట్ బ్రాండ్ ప్రిస్క్రిప్షన్లో రాసిండు అనుకోండి, రాస్తే ఏం చేయాలి అక్కడ చుట్టూ మనం చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ఆ దగ్గర ఉన్న మెడికల్ షాప్లకు అందరికీ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటే ప్రాక్సిమిటీ మార్కెటింగ్ అంటే ఒక డాక్టర్ ఉందనుకోండి, ఒక క్లినిక్ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న 500 మీటర్ల గల అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉన్న మెడికల్ షాప్ అన్నింటిలో మన ప్రోడక్ట్ దొరికితే మనకు ఒక మెడికల్ షాప్లో అయిపోయినా కానీ ఇంకో మెడికల్ షాప్లో ఉన్నట్టుంటే అంటే స్టాక్ అవైలబిలిటీ ఉంటే ఈజీగా వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది, అంటే కస్టమర్స్కి ప్రోడక్ట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనము ఒక 5 మెడికల్ షాపులతోని అంటే సార్ మెడికల్ షాప్ల దగ్గరికి వెళ్ళి సార్ ఇగో భయ్యా నేను డాక్టర్కి ఇచ్చాను టాబ్లెట్స్ అంటే ఈ డాక్టర్ రాస్తున్నాను మీకు ప్రిస్క్రిప్షన్స్తో వెళ్ళి ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్క అన్ని మెడికల్ షాప్ మన ప్రోడక్ట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక మినిమం ఒక 500 మీటర్లు అంటే ఒక 15 మెడికల్ షాపులు ఉంటాయి అనుకోండి, అన్ని మెడికల్ షాపుల్లో స్టాక్ అవైలబిలిటీ ఉండేట్టుగా చూసుకోవాలి. కంపల్సరీగా మెడికల్ షాపులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అండి ఫస్ట్ సపోజ్ వీలైతే మెడికల్ షాప్లకి 10+2 కానీ లేకపోతే స్కీమ్లు ఇవ్వాలి, 1+1 స్కీమ్ లాంటివి ఇస్తే కొద్దిగా వాళ్ళు మార్జిన్కి అట్రాక్ట్ అవుతారు. మంచి మార్జిన్ ఇస్తే మనము ఫస్ట్ మనం ప్రోడక్ట్ తెలిసిందనుకోండి, అంటే చెప్తున్నానండి మన ప్రోడక్ట్ యొక్క వాల్యూ తెలిసిందనుకోండి వద్దనకుండా వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం మంచి మార్జిన్ ఇచ్చి మంచి ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే కంపల్సరీ డాక్టర్ కూడా రాస్తూ ఉంటాడు, రిజల్ట్ వచ్చిన కొద్దీ కంపల్సరీ మనము ప్రోడక్ట్ ఇస్తూ ఉంటాం. కాబట్టి కంపల్సరీ మెడికల్ షాప్లతో కొంచెం మంచి ప్రొవైడర్తో మాట్లాడన్నా చూడండి అన్న చెప్పేసి సపోజ్ వాళ్ళకు ఏదైనా వేరే ట్యాబ్లెట్ వచ్చినా కానీ ఏమంటారు దానికి బదులుగా
దానికి ఇది సబ్స్టిట్యూట్ ఇది ఇచ్చేటట్టుగా చూసుకుంటే ఇచ్చేటట్టుగా ఉంటే కొద్దిగా బాగుంటుంది, మనం ఎక్కువ సేల్స్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా వాళ్ళతో మంచి స్కీమ్స్ ఇచ్చడం కానీ, లేకపోతే వాళ్ళతో మంచి మార్జిన్ ఇవ్వడం కానీ, కంపల్సరీ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు పీసీలు చేసిన వాళ్ళైతే వీళ్ళైతే ఒక స్టాకిస్ట్ కూడా పెట్టుకుంటే ఏమైతుందంటే, మనకు సపోజ్ ఏమైనా మెడికల్ షాప్లో కావాల్సిన స్టాక్ అయిపోయినట్టు మన దగ్గరికి దాకా రాకుండా జస్ట్ స్టాకిస్ట్ ఉండే డైరెక్ట్ తొందరగా డెలివరీ అయిపోతుంది, ప్లస్ సేల్ కూడా తొందరగా అవుతుంది. కాబట్టి వీలైతే ఒక స్టాకిస్ట్ని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పీసీలు చేసేవాళ్ళంటే మీరు చేసే ఓన్స్గా ప్రోడక్ట్స్ తయారు చేయించుకొని అమ్ముకునే వాళ్ళైతే ఒక స్టాకిస్ట్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ డిజిటల్ ఏజెన్సీ మరి ఏఐ వాడకం ఈ ప్రజెంట్ ఉన్న ఏఐ సమాజంలో అండి కంపల్సరీ మనము ఏఐని ఫ్రీగా వాడుకొని బిజినెస్ చేసుకునే విధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన ఇప్పుడున్న కాలంలో ఏఐని వాడుకుంది బిజినెస్కి చేసుకుంటూ ముందుకంటే ఫ్రీగా అండి చేసుకుంటూ బిజినెస్లో ఏఐని వాడుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్తే మనం ఈజీగా రిటర్న్ కావచ్చు. కాబట్టి మనకి ఏమంటే చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఉంటాయి కదా, వాటి మనం ఏం చేయాలంటే మనం కామన్గా కొంతమంది డాక్టర్స్కి ప్రొఫెషనల్గా అంటే గ్రీటింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ప్రోడక్ట్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఇవ్వడం ఉంటుంది. దానికోసం మనం చాట్ జీపీటీ యూజ్ చేసి అడగచ్చు. చాట్ జీపీటీ తెలుగులో అడిగినా కానీ మంచి ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లో మంచి చాట్ జీపీటీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అదే మెసేజ్ జస్ట్ వాట్సాప్ మెసేజ్గా కాపీ పేస్ట్ చేసి డాక్టర్ పంపించామనుకోండి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చాట్ జీపీటీని కానీ జెమినీని కానీ ఏఐని యూజ్ చేసుకుంటే మనం ఈజీగా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి కాన్వా డిజైనింగ్ ఎందుకంటే అండి మనము లీఫ్లెట్లు తయారు చేపిస్తాం, బయట గ్రాఫిక్ డిజైన్తో ఇచ్చేసి మనం తయారు చేయించుకొని మనకి వేలు ఇచ్చేసి తయారు చేయించుకుంటాం. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కాన్వా ఉంటుంది. కాన్వా యాప్లోకి వెళ్ళి మనం కావాల్సిన డిజైనింగ్ అడిగితే అది క్లియర్గా మనకి ఇస్తుంది, ఏ కావాలన్నట్టుగా ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి కాన్వా ఇలాంటి ఏని కూడా వాడుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే డిజిటల్ బ్రౌచర్ కూడా పెట్టుకోండి. డిజిటల్ బ్రౌచర్ ఎందుకంటే అండి డిజిటల్ బ్రౌచర్ ఉంటే మనకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాము, అయిపోతుంది, వస్తాము. వచ్చిన తర్వాత డాక్టర్ ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. కాబట్టి మనం ఒక డిజిటల్ బ్రౌచర్ తయారు చేయించుకో పీడిఎఫ్ తయారు చేయించి పెట్టుకున్నాం అనుకోండి, డాక్టర్కి మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ డేలో లేకపోతే ఆ తర్వాత డేలో మనము వాట్సాప్ చేసాం అనుకోండి, ఆ డాక్టర్ టైం ఉన్నప్పుడు అది ఏం చేస్తారంటే అది పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తారు టైం ఉన్నప్పుడు, ఓకే వీళ్ళు వచ్చి వెళ్ళారు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక రిమైండింగ్లా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఒక డిజిటల్ బ్రౌచర్ కూడా తయారు చేసి పెట్టుకోండి. ఉంటే చివరిగా ఒకటి చెప్తాను, మనమే అన్ని ప్లేస్లో తిరగలేము. కాబట్టి కొన్ని ప్లేస్లలో మనము కమిషన్ బేస్ కూడా ఇవ్వండి. ఎందుకంటే అండి మన ప్రోడక్ట్ అనేది అవేర్నెస్ రావాలి అందరికి. కాబట్టి కొంతమంది చేస్తారు కమిషన్ బేస్, అంటే వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయరు, జస్ట్ మన ప్రోడక్ట్ మీద కొంత కమిషన్ అడుగుతారు. ఆ కమిషన్ ఇచ్చేసినా కానీ మన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటే మనకే బాగుంటుంది. ఎంతో కొంత కమిషన్ ఇచ్చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కాబట్టి కమిషన్ బేస్ కూడా కొంతమందికి ఇచ్చేసేయండి. చూశారుగా ఫ్రెండ్స్, ఫార్మా బిజినెస్లో క్వాలిటీతో పాటు స్మార్ట్ మార్కెటింగ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. 100 మందిలో ఒకరిగా కాకుండా 100 మందిలో ఒక్కరిగా కనిపించడమే మన బిజినెస్ సక్సెస్. అంటే ఒక స్పెషలైజ్డ్గా ఉండాలి, ఏదో అందరితో గుంపులో పోయిన లెక్క ఉండకుండా ఒక స్పెషలైజ్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు బెస్ట్ క్వాలిటీ ఇస్తే డాక్టర్ కూడా కంపల్సరీ మీ బ్రాండ్ని కంపల్సరీ వదలండి 80%. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియా కోసం మా బిజినెస్ లోకం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.